ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య మీకే వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటాను దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండీ వాక్య భాగం అర్థమూలు సహాయం చేసి మీ కృపల బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసునామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3-4 వచనాలలో, అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షను కలుగచేయునని ఎరిగి శ్రమల యందు అతిశయపడుదము. ఆమెన్. దేవుని వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షను కలుగజేయునని ఎరిగి శ్రమల యందున అతిశయపడుదము. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో, కాబట్టి మీ నిమిత్తం నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను, ఇవి మీకు మహిమకరములై ఉన్నవి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాల్లో, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభు తాను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవి కిరీటం పొందును. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం, మీరు ఒకవేళ నీతి నిమిత్తం శ్రమ పడినను మీరు ధన్యులే, వారి బెదిరింపునకు భయపడకూడి, కలవరపడకూడి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం, ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినట్లు అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10-11 వచనంలో, వారు కొన్ని దినముల మట్టుకు తమకు ఇష్టమొచ్చినట్టు మనల్ని శిక్షించరు గాని మనం తన పరిశుద్ధతలో పాలు పొందవలని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్ష దుఃఖకరముగా కనపడినే గాని సంతోషకరంగా కనపడదు. ఆయన ఉన్న దాని యందు అభ్యాసం కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటగా సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం, నిరీక్షణ గలవారే సంతోషించు, శ్రమ యందు ఓర్పు గలవారే ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. చివరిగా ఒక మాట, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం, క్రీస్తు మహిమపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించు నిమిత్తం క్రీస్తు శ్రమల్లో మీరు పాలువారునంతగా సంతోషించుడి. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన దేవేసి, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని ప్రభావం కృతం చెల్లించుకుంటాను తండ్రి. మీ నీతిని శ్రమ పడిన ప్రభావం మహానందంగా ఎంచుకొని నిన్ను మహిమపరచగన పరచవడంలో శక్తిని బలను మాకు అనుగ్రహించి మీ ప్రేమ కృప మమ్మల్ని నిరంతరం కాచి కాపాడి మీకు మహిమకరంగా మమ్మల్ని వాడుకోమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.